హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ కుర్మా తయారు చేసుకోబోతున్నాం. దొండకాయ అంటే చాలామందికి అసలు ఇష్టం ఉండదు. ఇలా చేసుకోండి, రుచిగా ఉంటుంది, అలాగే చేయడం కూడా సింపుల్గా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అరకప్పు పచ్చి కొబ్బరి, అలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని దాంట్లో కాసిని వాటర్ వేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్లా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 5 టీ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త వేగిన తర్వాత అరకప్పు ఉల్లిగడ్డలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మీరు ఇక్కడ కావాలంటే దొండకాయలు వంకాయ పూర్ణానికి వంకాయలు ఎలా కట్ చేస్తామో అలాగే జస్ట్ 4 పీసెస్లా కట్ చేసుకొని అయినా వాడుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని చక్కగా కలిపేసుకుందాం అన్నీ కలిసే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ ఎండుకారం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 1 కప్పు వేస్తున్నాను నేను. ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే కోకోనట్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి చూసుకొని. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెజ్ కర్రీ మసాలా వేస్తున్నాను. చివర్లో కాసిన్ని కొత్తిమీర ఆకులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దొండకాయల కుర్మా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా. దీన్ని రైస్తో కానీ లేకపోతే చపాతీలతో కానీ తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.